హాయ్ మై ఛానల్ వ్యూవర్స్. ఈరోజు దొండకాయ ఫ్రై టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకొని గుప్పుడు వేరుశనగగుళ్ళు వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి పక్కన. సో ఇందులోనే ఈ ఆయిల్లోనే మనం 2 స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 స్పూన్ల మినపప్పుని లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపేసుకోవాలి. నేను ఇవి అయితే ఎక్కువ తీసుకుంటాను. తక్కువ తినే వాళ్ళైతే 1 స్పూన్ వేసుకోండి సరిపోతుంది. ఈ విధంగా కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 2 టీ స్పూన్ జీలకర్ర అనేది వేసుకున్నాను. జీలకర్ర ఎందుకు ఎక్కువ వేసుకుంటున్నానంటే డైజెషన్ బాగా అవుతుందని. సో ఇది నేనైతే ఎక్కువ వేసుకున్నాను. నార్మల్గా మీరు 1 స్పూన్ వేసుకొని సరిపోతుంది. దీంట్లో 2 ఎండుమిరపకాయలు కట్ చేసుకుని వేసుకున్నాను. అండ్ కొద్దిగా కచ్చపచ్చగా దంచిన వెల్లుల్లిపాయలు వేసుకుని కొద్దిగా కరివేపాకు వేసుకుని ఇవంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్నగా చాప్ చేసుకున్నాను. ఒక 3 పచ్చిమిరపకాయలను వేసుకుని అవంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న దొండకాయలను కూడా వేసుకుని ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఇలా కొద్దిగా దాంట్లో నుంచి వాటర్ అనేది ఇలాగా వచ్చిన తర్వాత మనం కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ సరిపోతుంది ఫ్రై కాబట్టి. 1/2 టీ స్పూన్ పసుపు అనేది వేసుకోండి. 1/2 టీ స్పూన్ ఎక్కువైపోతుందేమో, కొద్దిగా దాంట్లో తక్కువ వేసుకోండి. దీంట్లోనే నేను సాల్ట్ అనేది 1 టీ స్పూన్ వేసుకున్నాను. మీరు ఎక్కువ కావాలంటే టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. సో ఇలాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా మూత పెట్టుకొని తిప్పుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనం చేసుకునేది ఫ్రై కాబట్టి దీంట్లో వాటర్ అనేది వేసుకోము కాబట్టి. ఇప్పుడు నేను 1/2 టీ స్పూన్ కారం అనేది యాడ్ చేసుకున్నాను. కారం అనేది ఎక్కువ వేసుకోకండి, మనం మిరపకాయలు వేసుకుంటాం కాబట్టి. సో ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత నేను లాస్ట్లో 3 టీ స్పూన్స్ కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి వేసుకున్నాను. ఇది టేస్ట్ సూపర్ ఉంటుంది. ఆల్రెడీ ఆంధ్రాలో ఇలాగే చేసుకుంటారు, ఇలాగే కాదు ఇంకా డిఫరెంట్ వేస్లో చేసుకుంటారు, బట్ ఇదైతే మ్యాక్స్ ఎక్కువ చేసుకుంటారు. సో ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ఫస్ట్ ఫ్రై చేసుకున్నాం కదా ఆయిల్లో, వేరుశనగగుళ్ళు అనేది వేసేసుకోవాలన్నమాట. చాలా ఎక్కువ ఫ్రై అయిందంటే టేస్ట్ ఎక్కువ బాగుంటుంది. ఇలాగే ఆఫ్ చేసుకోవాలంటే ఇలాగే ఆఫ్ చేసుకోవచ్చు. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాం, అంతేనండి. సింపుల్గా దొండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.